తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని తలకు రాసుకుంటాం. కానీ అలా రాసుకోకూడదని మన పెద్దలంటారు. శాస్త్రాల ప్రకారం తీర్థం తీసుకోవడం వల్ల చేయి ఎంగిలవుతుంది. అలా ఎంగిలైన చేతిని తలపై రాసుకోకూడదు. ఎందుకంటే తల మీద సహస్రార చక్రం ఉంటుంది, పైగా సప్త ఋషి మండలం స్థానం కూడా. అందుకే ఎంగిలి చేత్తో తలను రాసుకోకూడదని శాస్త్రం చెప్తోంది. ప్రాక్టికల్ గా చెప్పాలంటే తీర్థంలో తేనె, పంచదార వంటివి కలిపి చేస్తారు. ఆ మిశ్రమాన్ని జుట్టుకు రాయడం మంచిది కాదు. తీర్థాన్ని 3 సార్లు తీసుకోవాలి. మొదటిసారి తీసుకునే తీర్థం శారీరక, మానసిక శుద్ధి కోసం. రెండవసారి తీసుకునేది న్యాయ, ధర్మ ప్రవర్తనకు. మూడవసారి తీసుకునేది మోక్షానికి అనే నమ్మకంతో తీసుకోవాలి. అంతేకాదు, మనం తీసుకునే తీర్థంలో ఎన్నో ఆరోగ్య సుగుణాలుంటాయి. గంధం, తులసి, పచ్చకర్పూరం, కేసరి మొదలగు వాటిని కలుపుతారు. ఈ తీర్థం క్రిమిసంహారకంతో పాటు రోగ నిరోధక గుణం కలిగి ఉంటుంది. కాబట్టి తీర్థం తీసుకోవడం వల్ల ఆధ్యాత్మిక భావనతో పాటు ఆరోగ్యం కూడా కలుగుతుంది.